హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేమైతే పాయసం చేస్తున్నాం అన్నమాట. సో అందుకని ఈ స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. ఇంకొచ్చేసరికి ఇప్పటికి మన ఛానల్లో 3.05K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజైతే ఫెస్టివల్ కదా, సో మేము వచ్చేసేసి స్పెషల్గా పాయసం అయితే చేయబోతున్నాము. ప్రస్తుతానికైతే కాజు బాదంని అయితే కొంచెం గీ వేసి అంటే నెయ్యి వేసి అయితే ఫ్రై చేసుకున్నాము రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఇంకొచ్చేసేసి ఇప్పుడు సేమియాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈ సేమియాకు వచ్చేసేసి కొంచెం దీనికి వచ్చేసేసి నెయ్యి అనేది అయితే యాడ్ చేస్తున్నాము లైట్గా. సో ఇక్కడైతే నెయ్యి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసేసి నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని లో ఫ్లేమ్లో అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాము. అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మ్యాగ్నేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకొచ్చేసరికి మీ ఇళ్ళలో అయితే ఏం చేసుకున్నారు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఏంటి ఏం కథ అనేది. ఇలా అయితే స్పెషల్గా మ్యాగ్నేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మేము ఏం చేసామంటే 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ 1/2 లీటర్ పాలను అయితే అందులో వేయడం జరిగింది. అందులో వేసి వీటిని అయితే కొద్దిసేపు బాయిల్ చేయడం అయితే జరిగింది. అంటే కొద్దిగా ఉడికేంత వరకు. వాటిలో కొంచెం ఇలాచీలు అయితే యాడ్ చేసామంటే ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీలను అయితే యాడ్ చేయడం జరిగింది. ఒక 3-4 యాడ్ చేసి మిక్స్ చేసాము. సో ఇలా మిక్స్ చేస్తున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసేసి వీటిలోకి ఇంకా పాయసంలోకి అయితే స్వీట్నెస్ వచ్చేదానికైతే కొంచెము చక్కెర అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. చక్కెర వేసిన తర్వాత కొంచెము మిక్స్ చేయడం జరిగింది లైట్గా. సో బాగా ఉడికేటప్పుడు అయితే బాగా ఉడుకుతుంది కదా. సో వీటిలోకి ఇప్పుడు మనము కొంచెం కిస్మిస్లు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఆల్రెడీ కాజు బాదం అయితే ఆల్రెడీ యాడ్ చేసేసాము. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం కిస్మిస్లు అయితే యాడ్ చేసి మిక్స్ చేసాము. ఇప్పుడైతే సో పండగ సందర్భంగా మేము అనుకున్న పాయసం అయితే రెడీ. సో థ్యాంక్ యూ.